పట్టణంలోని అంబేద్కర్ కూడలి నందు బుధవారం రాత్రి టీడీపీ సోషల్ మీడియా వేధింపులకు గీతాంజలి బలైందని ఆరోపిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ ఆధ్వర్యంలో నాయకులు కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ నివాళులర్పించారు. ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని గీతాంజలి పేర్కొనడం జరిగిందని, దీనిని చూసి ఓర్వలేక టీడీపీ సోషల్ మీడియాతో వేధింపులకు పాల్పడడంతో గీతాంజలి బలైందని ఆరోపించారు. టీడీపీ దాని తోక పార్టీలు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనే ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి, సిసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు పరిగి సాదక్ అలీఖాన్, వైస్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, ఇతర నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా మాకు జగనన్న ఇల్లు ఇచ్చినాడు, మాకు జగనన్న పట్టాలు ఇచ్చినాడు అని చెప్పుకుంటూ ఉంటే ఓర్వలేక టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు పదే పదే ఆమెకు టార్చర్ చేసి పుట్టం పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళని శిక్షించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ నిద్రపోరని నేను అందరూ ముందర నేను హెచ్చరిస్తున్నాను. గీతాంజలి అమ్మాయికి మేమంతా తోడుగా ఉంటామని, వాళ్ళ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు తోడుగా ఉంటుందని మిమ్మల్ని అందరికీ నేను ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ టీడీపీ చేస్తున్న నారా దుష్ట శక్తులు ఎవరైతే ఈ పని చేసినారో వాళ్ళందరికీ తప్పకుండా శిక్ష పడుతుంది. రాష్ట్ర ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారు. రాబో రోజుల్లో రాబో ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఈ తెలుగుదేశం అయితేనేమి తోక పార్టీలు అయితేనేమి వీరికి తప్పకుండా గుణపాఠం చెప్తారు. అలాగే మన జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకందరికీ తప్పకుండా శిక్ష పడేటట్టు చేస్తారని నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. గీతాంజలి.